మీరు ఆధ్యాత్మిక మార్గంలో కొద్దిపాటి శ్రమ పడినా చాలు, దాని ఫలితం చాలా ఎక్కువగా ఉంటుంది. మన ఉపనిషత్తులు అదే చెప్పాయి. పరమాత్మ మన ప్రార్థనలకు సంతృప్తి చెందితే గొప్ప అనుగ్రహాన్ని కురిపిస్తాడు. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఇవన్నీ నేర్చుకుంటే సన్యాసులు అయిపోతారేమోనని భయపడుతుంటారు. అప్పట్లో భాగవత సప్తాహాలు రాత్రి వేళల్లో రాత్రంతా భాగవతం పఠించడం, శ్రవణం చేయడం వంటివి చేస్తూ ఉండేవారు. ఓ యువకుడు భాగవతం అంటే చాలా ఆసక్తి చూపుతూ రాత్రుళ్ళు రోజు వెళ్ళి వింటూ ఉండేవాడు. ఆ కార్యక్రమానికి వెళ్తున్న ఆయన తల్లిదండ్రులు చాలా ఆందోళన చెందేవారు. దాంతో ఓ రోజు వాళ్ళు పండితునితో మా బిడ్డను ఇక్కడికి రావద్దని చెబుతామన్నారు. లేదంటే ఈ భాగవతం విని వాడు ఏ సన్యాసో అయిపోతే మా వారసత్వం ఏం కావాలి అని అంటారు. అందుకు ఆ పండితుడు, 40 ఏళ్లుగా మీరు భాగవతం వింటున్నారు, మీరేమైనా సన్యాసులుగా మారిపోయారా? లేదు కదా అని అంటాడు. విషయం ఏంటంటే, ఒక చెవితో విని మరో చెవితో వదిలేయటం వల్ల ప్రయోజనం ఏంటి? లోపలికి ఏం వెళ్ళదు, దానివల్ల ఏం ఉపయోగం లేదు. అది అందరికీ టైం వేస్ట్, ప్రయోజనం లేని పని. కాస్త శ్రద్ధ పెట్టండి. శ్రద్ధ చాలా ముఖ్యం. దాన్ని ఎలా పెంచుకోవాలి? సత్సంగంలో ఉండాలి. ఇప్పుడే మీరు పాడారు, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సత్సంగత్వం చాలా చాలా ముఖ్యం. అదే అన్నీ కూడా. మీ సావాసం మంచిది కాకపోతే మీరు సరిగ్గా ఉండలేరు. మిమ్మల్ని అది తప్పుడు తోవలో తీసుకెళ్ళిపోతుంది. మీతో ఉండేవారిని జాగ్రత్తగా ఎంచుకోండి.